అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తమిరిస జానకి గారు రచించిన ఓ బామ్మ ఓ మనవడు అది కథ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గంట నుంచి అద్దం ముందు కూర్చున్నాడు శివబాలయోగి నాగేశ్వర సాయి కుమార్. అందాన్ని ఇనువడింప చేసుకోవాలన్న తాపత్రయంలో తబ్బిబ్బైపోతూ మహా కష్టపడిపోతున్నాడు. పౌడర్ రాసిన మొహాన్నే మళ్లీ ఇంత పౌడర్ పూస్తూ ఎగదువ్విన క్రాఫ్ని మళ్లీ ఎగేసి దువ్వుతూ ఓ ఆయాసపడిపోతున్నాడు. పౌడర్ బుక్కులోకెళ్ళి హాచ్ హాచ్మని తుమ్ములు మొదలయ్యాయి. ఏమిట్రా నాయనా తుమ్ముతున్నావు? జలుబుగాని చేసిందా ఏం పాడు? కాస్త మిరియాల కషాయం కాచిస్తాను, తాగేసి వెళ్దు గాని. జవాబు కోసం ఎదురు చూడకుండా చీర పైకి దోపేసి వంటింట్లోకెళ్ళి ఆ పనిలో పడింది బామ్మ. ఏమిట్రా ఎప్పటికీ తెమలవు? ఎంతసేపు పూసినా ఆ పౌడరే, ఎంతసేపు దువ్వినా ఆ క్రాఫే. అవతల వాళ్ళెదురు చూస్తూ ఉంటారు. ఆ గదిలోంచి అవతలకి ఊడిపడు. ఎప్పుడూ తను రెడీ అయి కూర్చొని పట్టుచీర పట్టు జాకెట్తో పెట్టుకున్న తట్టెడు నగలతో ఆపసోపాలు పడిపోతూ కొడుకు చేసే ఆలస్యానికి చిరాకు పడిపోతుంది సౌభాగ్యం. వీడంతే, ప్రతిసారి పెళ్లి చూపులకి మన ఓర్పు పరీక్షిస్తాడు. చిర్రుబురులాడుతున్న తండ్రి మాటలు కూడా వినిపించాయి కుమార్కి. ముక్కు చీదుకొని కడుక్కొని తుడుచుకునేసరికి ముక్కు నుంచి కింద గడ్డం వరకు పౌడర్ అంతా పోయింది. మళ్లీ ఇంత పౌడర్ చేతిలో వేసుకుని ముక్కుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ పూయడం మొదలుపెట్టాడు. తన మీద తనకే జాలేస్తోంది. ఇది 12వ పెళ్లి చూపులు తను చూడబోయేది. ఇది వరకు చూసిన 11లో 6 సంబంధాలు జాతకాలు కుదరలేదని తిరగ్గొట్టాడు తండ్రి. 5 సంబంధాలు తల్లి తిరగ్గొట్టింది రంగు తక్కువ అంటూ. ఎన్నాళ్ళీ పెళ్లి చూపులకి వెళ్లడాలు అని కాస్త దిగులు మొదలై ఓ రోజు బామ్మ దగ్గర చేరి సన్నగా గునిశాడు. ఏమిటి బామ్మ, వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టేస్తున్నారు అమ్మా నాన్నగారు. ఇలా అయితే నా పెళ్ళి ఎప్పుడవుతుంది? పోరా పిచ్చికన్నా, ఈ రోజుల్లో ఆడపిల్లలే బెంగ పెట్టుకోవట్లేదు. ఓ పట్టాన పెళ్లి సంబంధం కుదరకపోయినా మగపిల్లవాడి నీకెందుకురా బెంగ? అమ్మో అమ్మో, ఎంత మాటంది! బామ్మకు కూడా లోకువైపోయాడు తను. నాకెందుకు బామ్మ బెంగ? ఈ బెంగంతా నీకోసంగాని, నా కోసం దేనికిరా? ఏదో నువ్వు కన్ను ముయ్యకముందే ఆ 3 ముళ్ళు ఏ పిల్ల మెల్లోనూ వేసేస్తే సంతృప్తిగా నువ్వు వెళ్ళిపోతావని. ఓర్ని, ఎంత మాట అన్నావురా! దుఃఖముక్కలా ఉన్నాను నేను. ఓ బీపీ లేదు, ఓ షుగరు లేదు, ఓ ఆయాసం కూడా లేదు. ఇప్పటికీ 2 పూట్ల సుష్టుగా భోంచేయడమే కాక పొద్దున టిఫిను, సాయంత్రం స్వీట్లు అన్నీ తింటున్నాను. ఏది మానేశాను గనక? అవునవును, అన్నీ లాగిస్తున్నావు. నవ్వుతూ చిన్నగా గొణిగాడు. ఏమిటంటావు? అబ్బే, నేనేమంటాను? నువ్వంత తొందరగా వెళ్ళవు. ఆహా, వెళ్ళకూడదు అంటున్నాను. నా పిల్లల పెళ్లిళ్ళు కూడా చూడొద్దు అంటున్నాను. అలా రా దారికి. అన్నట్టు నీ పిల్లల్లో ఒక పిల్లకి తప్పకుండా నా పేరు పెట్టుకోవాలి రోయ్. మరీ పాతకాలం పేరు బామ్మ నీది, ఎలా పెట్టమంటావు? నా పేరుకేమొచ్చిందిరా, నీకు తిక్క కాకపోతేను? సోమిదేవమ్మ అని ఎంత చక్కటి పేరు పెట్టారు మా అమ్మా నాన్న. నిజమే అనుకో, ఆలోచిద్దాంలే. ఇంక చించేదేమీ లేదురా, నా పేరు పెట్టి తీరాల్సిందే, ఖాయం అనుకో. మరి ముందు పిల్లాడు పుడితే పుట్టని సోమిదేవని పెట్టు. ఎంత బావుంటుందో నాజుగ్గా. నాజుగ్గానా? గుటకల మింగాడు. ఏరా, ఇవాళ కదులుతావా అసలు? తండ్రి పిలుపులాంటి అరుపుతో ఆలోచనల్లోంచి అవతలకొచ్చాడు. ఈ సంబంధం అవుతుందని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాడు. అందుకు కారణం ఉంది. ఇన్నాళ్ళు పిల్లని చూసొచ్చాక తీరిగ్గా అప్పుడు జాతకాల వాళ్ళ చుట్టూ తిరగటం, జాతకం కుదరలేదురా అనేవాడు తండ్రి. ఇది పద్ధతి కాదని ముందే జాతకం చూపించమని, జాతకం కుదిరితేనే పిల్లని చూడ్డానికి వెళ్దామని నచ్చ చెప్పాడు తండ్రికి. ఏ కలనున్నాడో ఒప్పుకున్నాడు ఆయన. లేకపోతే హత్తెరి, నువ్వు నాకు చెప్పేదేంటని ఇంతెత్తున లేస్తాడు. జాతకాలు కుదిరాయన్నాడు సిద్ధాంతి గారు. తల్లిని కూడా బతిమాలి బామాలి నచ్చ చెప్పాడు. పిల్లని చూసొచ్చాక అప్పుడు నువ్వు రంగులేదురా అంటూ నన్ను కుంగదీయకు. బాగా తెలిసిన వాళ్ళ ద్వారా ఆ అమ్మాయి రంగు ఖచ్చితంగా వాకపు చేసుకున్నావు నువ్వు అని హెచ్చరించాడు. ఆవిడ పని తూచా తప్పకుండా పాటించి ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు తండ్రి నుంచి ఓకే, ఇటు తల్లి నుంచి ఓకే. అమ్మయ్య అనిపించింది. పెళ్లి చూపుల్లోనే తను ఓకే చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అద్దం ముందు నుంచి లేచి గదిలోంచి అవతలకొచ్చాడు. ఏమిటోనే అమ్మాయి, మిరియాల కషాయం కాచాను గాని
మిరియాల వాసనే రావట్లేదు. అదేం విడ్డూరమో ఏమో. కషాయం గ్లాసు వాసన చూసుకుంటూ హాల్లోకొచ్చింది బామ్మ. నీ ముక్కెప్పుడు పనిచేసింది గనక అది పనిచేస్తే చెప్పుకోవాలి విడ్డూరమని. చాలేరా వేళాకోళం. ఈ కొంచెం గొంతులో పోసుకొనెళ్ళు, లేకపోతే అక్కడ పెళ్లి చూపుల్లో హచ్ హచ్ అంటూ కూర్చుంటావు. వాళ్ళు హడిలిపోయి ఆ పిల్లాడికేదో ఎయిడ్స్ మాయిదార్ రోగం ఉందా అనుకుంటారు. బామ్మ! ఆవేశంతో జుట్టు పీక్కోబోయి పెళ్లి కూతురు పెళ్లి చూపుల మాట గుర్తొచ్చి సింపుల్గా పళ్ళు కొరుక్కొని ఊరుకున్నాడు. బామ్మ, తుమ్మితేనే ఎయిడ్సా? ఏదోలేరా, ఏదో ఓ రోగం పేరు అనాలి కదా అని ఇంగ్లీష్ పేర్లు నాకు తెలిసిన గొప్ప కోసం ఎయిడ్స్ వాడాను. అంత మాత్రానికి అంత ఉక్రోషపడిపోతావెందుకు? అంత గట్టిగా అరుస్తావెందుకు? అసలు ఎయిడ్స్ అంటే తెలుసా నీకు? ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఆవిడికి నువ్వు జబ్బుల గురించి చెప్తూ కూర్చుంటావా? పిల్లని చూడటానికి వస్తావా? ఉరిమినట్టే అరిచి పాతాల భైరవిలో రంగారావులా పేరు సార్థకం చేసుకున్నాడు తండ్రి రంగారావు. ముందుని గొంతులో పోసుకో. మా నాయనే. గ్లాసిస్తూ గడ్డం పుచ్చుకుంది బామ్మ. కళ్ళు గట్టిగా మూసుకొని మొహం భయంకరంగా పెట్టి గొంతులో కాస్త పోసుకున్నాడు. ఆ వెంటనే వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తి తుపుక్కని ఉమ్మేశాడు. బామ్మ, నువ్వసలు బామ్మవేనా? అబ్బే, నీ బామ్మ డూపుని. చాలా కూల్గా జవాబిచ్చింది ఆవిడ. నీ సంగతేమో గాని ఆ మిరియాల కషాయం మాత్రం డూపే. నాలిక్ ఖర్చుకుంది సౌభాగ్యం. అన్నట్టు అత్తయ్య గారు, మిరియాలు నిన్ననే అయిపోయాయి కదండి, మీకెక్కడ దొరికాయవి? దొరకడానికి నేనేమన్నా రోడ్డున పడి వెతుక్కున్నానా? అదుగో ఆ చిన్న తెల్ల ప్లాస్టిక్ డబ్బాలో మిరియాలున్నాయిగా. అయ్యో, మీ అబ్బాయిళ్ళు బంగారంగాను. అవి నిన్న మన పక్కింట్లోంచి నేను తెచ్చిన చంద్రకాంత్ విత్తనాలండి. మన పెరట్లో వేద్దామని తెచ్చాను. పెరట్లో కాదు, నా పొట్టలో వేస్తోంది బామ్మ. మీరు కదిలేదేమైనా ఉందా లేదా? వర్జం వచ్చేస్తోంది. పెళ్లి చూపులుండవుగాక ఉండవు. మరుక్షణం కుమార్ కాళ్ళు బూట్లలో మనిషి వీధిగుమ్మంలో ఉన్నాడు. 2 నెలల తర్వాతి ముహూర్తంగాని పిల్లాడి నక్షత్రాలకి తగ్గది కుదరలేదు. సరే అంటే సరే అనుకున్నారు. ఓ రోజున తీరుబడిగా కూర్చొని అమ్మాయికి ఉత్తరం రాశాడు కుమార్. ఫోన్లో మాట్లాడటం కంటే ఉత్తరాల్లో అయితే మనసులో ఉన్నవన్నీ కాగితాల మీద పరచవచ్చు అనిపించింది. కుమారి వెంకట విజయలక్ష్మి బాల త్రిపుర సుందరి గారికి, మీరు నాకు చాలా నచ్చారు. మీ మొహం దోసకాయ షేపులో నా మనసు దోచుకుంది. దోసకాయ పచ్చడంటే నాకు చాలా ఇష్టం. పచ్చిమిరపకాయలు మరింత కొత్తిమీర వేసి ఘుమఘుమలాడిపోయేలా చేస్తుంది మా బామ్మ. మా బామ్మ దగ్గర ట్రైనింగ్ అవుదువు గాని. మీ కళ్ళు కరక్కాయల్లా అందంగా కనిపించాయి. చలికాలం నాకు దగ్గు వచ్చినప్పుడల్లా కరక్కాయ కషాయం ఎంత బాగా చేస్తుందనుకుంటారు మా బామ్మ. మీ ముక్కు ఉల్లికాడలా ముద్దొచ్చేలా ఉంది. ఉల్లికాడల పులుసు చేయడంలో మా బామ్మ తర్వాత ఎవరైనా. తలుచుకుంటేనే నోట్లు నీళ్లూరిపోతున్నాయి నాకిప్పుడు. మీ పెదవుల వంక చూసినప్పుడు మా బామ్మ చేసే దొండకాయ గుత్తుల కూరే గుర్తొచ్చిందనుకోండి. మరి కాస్త వేసుకోరా, మరి కాస్త వేసుకో అంటూ వండిన కూరలో 3 వంతుల కూర నా చేతే తినిపిస్తుంది మా బామ్మ. తెల్లగా సుకుమారంగా ఉన్న మీ చెవులు బామ్మ చేసే స్వీటు పనసతొన్నల్ని జ్ఞాపకం చేసింది. ఆ స్వీటు మీరెప్పుడైనా తిన్నారా? చాలా బావుంటుంది. నాకేవేవిష్టమో అవన్నీ బామ్మ తప్పకుండా నేర్పిస్తుంది మీకు. ఇంట్లో వంటిల్లు కాక వేరే గదులుంటాయని మర్చిపోతూ ఉంటుందావిడ. ఎప్పుడు వంటింట్లోనే ఉంటుంది. మీరావిడికి కంపెనీ ఇద్దురుగాని. ఏదో పొరపాటున తెలియక ఆవిడ ముక్కు గాలి పీలుస్తోంది కాని వాసనలేవి దానికి తెలియవు. అవి మీరు చెప్పచ్చులేండి ఆవిడికి. ఈ ఉత్తరం అందగానే మీ ఫోటో ఒకటి పంపించండి నాకు. రోజు నిద్రలేస్తూనే మీ మొహం చూసుకుంటాను. ఇట్లు శివబాలయోగి నాగేశ్వర్ సాయి కుమార్. 3 రోజుల్లో కుమార్కి కొరియర్లో ఓ పార్సెల్ వచ్చింది. గదిలోకెళ్లి తలుపులు దగ్గరగా వేసి మంచం మీద కూర్చుని లలలా లలలా లకీ ఛాన్సులే పాడుకుంటూ పార్సెల్ విప్పాడు. లోపలను అట్టపెట్టి జాగ్రత్తగా తెరిచాడు. అందులో ఉన్నవి ఒక్కొక్కటి మెల్లగా బయటకి తీశాడు. ఓ దోసకాయ, 2 కరక్కాయలు, ఓ ఉల్లికాడ, 2 దొండకాయలు, వండిన స్వీటు పనసతొనలు 2, ఒక చిన్న ఫెవికాల్ డబ్బా, ముత్యాల్లాంటి అక్షరాలతో ఉన్న ఓ కాగితం. శివబాలయోగి నాగేశ్వర్ సాయి కుమార్ గారికి. నా మొహం ఫోటోలో విడిభాగాలు పంపిస్తున్నాను. అతికించి తయారు చేసుకోండి నా మొహం. మన పెళ్ళయ్యాక బామ్మగారు ఏదైనా యాత్ర స్పెషల్లో బయలుదేరి కొన్నాళ్ళు యాత్రలు తిరిగి రావడానికి టికెట్ ఇప్పుడే కొని ఉంచండి. పాపం 4 తిరిగి రానివ్వండి. తీర్థయాత్రలు చెయ్యాలని ఆవిడికి ఉండదు పాపం. ఎప్పుడు వంటిల్లేనా?
ఇట్లు వెంకట విజయలక్ష్మి బాలా త్రిపుర సుందరి. చెంపలు గట్టిగా వాయించుకున్నాడు కుమార్ చదవటం పూర్తవగానే. ఇంత మప్పితంగా ఎందుకు పెంచావే బామ్మ? బతకడానికి తినాలి గాని తినడానికి బతకూడదని జీవిత సత్యం నీకెందుకు తెలియలేదే బామ్మ? ఏమిట్రా పిలిచావా? నువ్వెందుకు పిలుస్తావో నాకు తెలియదు గనకనా? వంటెప్పుడూ అయిపోయింది, రా భోజనానికి. మరింత కొత్తిమీర దట్టించి చేశాను దోసకాయ పచ్చడి. నువ్వు రావడమే ఆలస్యం. దగ్గరగా వేసి ఉన్న తలుపులు కొద్దిగా తోసి తొంగి చూసింది బామ్మ. ఎదురుగా మంచం మీద దోసకాయ ముసుముసు నవ్వులు నవ్వుతున్నట్టే కనిపించింది కుమార్ కళ్ళకి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.